సార్ నమస్తే. విజయవాడ అతలాకుతలం జల ప్రళయం అనుకోవాలా మరి ఏమనుకోవాలో తెలియని పరిస్థితి. ఇటు సింగ్ నగర్ కానీ మిగతా ఏరియాలు ఇప్పుడు వాంబే కాలనీ కానీ ఇవన్నీ చూస్తే కనుక కోలుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియని పరిస్థితి ఉంది. మరి ఇలాంటి ప్రళయాన్ని ఎప్పుడైనా చూశారనుకోవచ్చు అంటారా మీరు? లేదండి, ఎప్పుడు చూడలేదు. దాదాపు 50 ఏళ్ళు 100 ఏళ్ళని కూడా చెప్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు పాతాలను అడిగినప్పుడు ఈ టైప్ ఆఫ్ ఇది ఎప్పుడూ రాలేదనే చెప్తున్నారు. 50 ఏళ్ళు 100 ఏళ్ళ క్రితం చూసుంటాం, ఈ పచ్చి చూడలేదని చెప్తున్నారు. ఇదైతే టైం పడుతుంది. ఇంకా నిన్న అయితే కొంచెం నార్మల్కి వచ్చిందేమో అనుకున్నాం. మళ్ళీ వాళ్ళు మళ్ళీ వరద కొంచెం వచ్చిందని చెప్పి మళ్ళీ అలర్ట్ చేస్తున్నారు. వరద సహాయం గురించి అయితే కనుక పాపం ఛాయశక్తులు అందరూ కృషి చేస్తున్నారు. ఓకే, అది రీచ్ అవుతుందా రీచ్ అవ్వలేదా అనేది కొంత ఉంటుంది పర్సంటేజ్. అంటే 100% పర్ఫెక్ట్గా జరుగుతుంది అనేది ఎక్కడ మనం చేయలేం. ఆ లోటుపాట్లు సరి చేసుకుంటూ వెళ్ళాలి. అది ఎవరన్నా చెప్పగలిగితే ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటుంటే కనుక ఆ లోటుపాట్లు తప్పనిసరిగా సరి చేసుకుని వెళ్ళొచ్చు మనం ఎప్పుడు కూడా. వరద సహాయం అయితే వాళ్ళ సహాయశక్తులకు ట్రై చేస్తున్నారు. ప్రభుత్వం అసలుకి మేము ప్రతి ఒక్కరికి సహాయం అందిస్తున్నామని చెప్పి ఒక పక్కన చెప్తున్నారు కదా సార్, ఆ సహాయం అనేది గ్రౌండ్ లెవెల్లో అందుతుంది అనుకోవాలంటారా? అదే, అది కొంత సమీక్షించుకోవాలి. నిజంగా జరుగుతుందా లేదా అనేది కొంత రిమోట్ ఏరియాస్ లేదా అట్టడుగు చివరన ఉన్న వాళ్ళను కూడా కనుక్కోగలిగితే, అంటే ముందున్న వాళ్ళనే కాకుండా చివరిలో ఉన్న వాళ్ళని కూడా మనం కనుక్కొని వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా తెచ్చుకోగలిగితే వాళ్ళు సమీక్షించుకోవాలి. అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, ఎన్డీఆర్ఎఫ్ అవ్వచ్చు. అంటే అందరూ వెళ్ళలేకపోవచ్చు, అక్కడ వరకు వెళ్ళగలిగే వాళ్ళన్నా వెళ్ళి అక్కడ నిజంగా ఉందా లేదా అనేది తెచ్చుకోగలిగితే మళ్ళీ అక్కడ ఏదన్నా తప్పులు జరుగుతుంటే మనం మళ్ళీ కరెక్ట్ చేసుకొని వాళ్ళకి అందేట్టుగా సహాయం చేస్తే మంచిది. అలాగే వాళ్ళు ఏదో గవర్నమెంట్ ఒక్కటే చేస్తానే కాదు, ప్రతి ఒక్కళ్ళు ఏమైనా వాలంటీరింగ్గా కానీ లేకపోతే ఆ ఏరియాల నుంచి సిస్టమ్ ద్వారా కానీ ఏదో విధంగా చెప్పగలిగితే, కాల్ సెంటర్ ఏదో ఒక విధంగా మనకు రాగలిగితే మనకు దానికి ఏదైనా ఉన్న సొల్యూషన్ వస్తుంది అంతే. లేదంటే మన ఊరిని ఒడ్డును కూర్చొని ఎన్నైనా చాలా దానివల్ల ఉపయోగం ఉండదు. ప్రధానంగా ఇక్కడ వస్తున్న ఫీడ్బ్యాక్ చూస్తుంటే కనుక సందుల్లోకి వెళ్ళటం లేదు, ఓన్లీ పైన మాత్రమే తిరుగుతున్నారు అనేది చెప్తున్నారు. ఇందులో వాస్తవం ఎంత ఉందనుకోవాలంటే మేబీ మరి అది నాకు అంత ఐడియా లేదు యాక్చువల్గా. సింగ్ నగర్ అన్నారు కదా సార్, మీకు ఎలా ఉంది అసలుకి? నాకైతే అంటే లోన్ వరకు నాకు తెలియదు, కానీ ఈ ఏరియా వరకు అయితే కొంతవరకు తిరుగుతున్నారు. మరి ఆ టీమ్స్ సరిపోతున్నాయా లేదా సఫిషియెంట్గా అనేది సమీక్షించుకోవాలి. ఉన్న టీమ్స్ అన్నీ కూడా ఎంతమంది ఉన్నారు ఏంటి. ఎందుకంటే డివిజన్ వైజ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టారంటే ఒక డివిజన్ వైజ్ ఐఏఎస్ ఆఫీసర్ని కూడా చేయలేకపోతున్నారంటే మరి వ్యవస్థ ఎలా ఉందో, సిస్టమ్ ఎలా ఉందనేది చూసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, పైన మాత్రమే తిరుగుతున్నారు, ఓన్లీ షో ఆఫ్ చేస్తున్నారు అని చెప్పి ఒక మాట అయితే అంటున్నారు సార్. మరి ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి మాటలు, మరి అయ్యి దాన్ని ఎలా చూడాలంటారు? షో ఆఫ్ చేస్తున్నారా నిజంగానే? ఆయన షో ఆఫ్ చేసుకొని హెలికాప్టర్లో తిరగొచ్చు, ఎక్కడే తిరగొచ్చు. ఆయన క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. ఏది కాలువల దగ్గర గట్ల మీద తిరిగి అన్నీ చూసుకుంటున్నారు. ఎందుకంటే ఆయనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ మరి వ్యాలిడేట్ చేసుకోవడం కోసం అవ్వచ్చు. నిజంగా ఆయన పర్సనల్గా చూస్తే ఆయనకి ఇంకేదన్నా ఆయన విజనరీ లీడర్ ఆయన ఎప్పుడు కూడా. సో ఆయన ఇంకొంచెం బెటర్గా చేయడానికి ఏమైనా స్కోప్ ఉంటుందేమో అని చెప్పి కూడా ఆయన ఆలోచించి వెళ్తున్నారు. ఇప్పుడు అంత వయసులో 70 ఏళ్ళ సంవత్సరం అంత పెద్ద వయసులో ఆయన కట్టలెంపడ ఇవన్నీ తిరగాల్సిన అవసరం ఏముంది ఆయన సీఎంగా? ఆయనకి అంటే దానికోసం అయితే ఆయన అభిమాని కాదు, నేనేమి టీడీపీ పార్టీ కార్యకర్తనే కాదు, నేను జనరల్గా మాట్లాడుతున్నాను. ఇది ప్రధానంగా చూసుకుంటే కనుక ఒక ప్రాంతాన్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కాపాడుకోవడానికి బొడమేరుని ముంచారు అనేది ప్రధానంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణ. మరి అందులో వాస్తవమేనా? మరి అది అసలు వాస్తవం లేదండి. అంటే ముందు అసలు జియోగ్రఫికల్గా ఏది ఎటు వెళ్తుంది ఏంటి అనేది తెలుసుకోకుండా వాటర్ ఫ్లో ఎటు వెళ్తుంది, అది ఎటు ఉంది అనేది కూడా మినిమం నాలెడ్జ్, కామన్ సెన్స్ నాలెడ్జ్ కూడా లేకుండా మాట్లాడుతున్నారు. ఇదేంటంటే అంటే జనరల్ పబ్లిక్ని వీళ్ళందరూ తప్పుదోవ పట్టించడానికి, అన్నెసరీ పుకార్లు పుట్టించి అన్నింటినీ వేరే విధంగా డైవర్ట్ చేయడానికి. అసలు ఈ టైంలో ఆ టైప్ ఆఫ్ రాజకీయాలు అనవసరం. మనం చేయగలిగితే సహాయం చేయండి, లేదా మాట్లాడకుండా కాము కూర్చోవడం బెటర్. ఏమన్నా ఒక ఆర్థిక సహాయమో లేకపోతే ఒక వాళ్ళ తిండికి కానీ లేకపోతే మంచినీళ్ళు కానీ ఇవన్నీ ఏమైనా సహాయం చేశారా, లేకపోతే ఏదన్నా ఒక డొనేషన్ ఇచ్చారా, లేదా ఎవరికాళ్ళు చేయొచ్చు కదా, తప్పే ఉంది దాంట్లో. ఈ పార్టీ అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఒక పార్టీ తరపున వాళ్ళు ఏం కాదు కదా, అందరూ అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. ఒక పార్టీ చేయాలని ఏం లేదు కదా, అధికారంలో ఉన్న పార్టీ చేయాలని లేదు, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ చేయాలని లేదు. ఎవరికాళ్ళు తలా తోడు సహాయం అందిస్తే దాన్ని డెఫినెట్గా మనం ఏదైతే మనకు లోటుపాట్లు ఉన్నాయని సరి చేసుకోవచ్చు. అంతేగాని వదిలేసేసి ఏదో పొలిటికల్ ఒకళ్ళు మేము బ్లేమ్ గేమ్ ఆడుకుంటే ఉపయోగం లేదు ఈ టైంలో. అది అందుట్లో బ్లేమ్ గేమ్ ఆడకుండా మరి ప్రతిపక్షం కూడా దాని నిర్ణయాత్మక పాత్ర పోషించకుండా ఈ బ్లేమ్ గేమ్ ఎందుకని మొదలుపెట్టింది అనుకోవాలంటారు?
మన దౌర్భాగ్యం అండి. ఎందుకంటే మన వ్యవస్థలు అలా ఉన్నాయి. ఎందుకంటే ఆ విధంగా తయారు చేశారు, చూసాం కదా. అంటే అంటే ఎంతసేపటికి పొలిటికల్ లేకపోతే మైలేజ్ వీటి గురించే తప్పితే తపన అంటే మనిషి కామన్ మ్యాన్ని ఎట్లా ఆదుకుందాం అనే యాంగిల్లో అసలు ఆలోచన విధానమే లేదంట. ఆలోచన విధానాలనే పోయినాయి మనకి లాస్ట్ 5-10 years అంటే నుంచి కూడా ఇదే దౌర్భాగ్యం అయిందంటున్నది మనకి. ఆ వ్యవస్థనన్నింటినీ కూడా నిర్వీర్యం చేశారు. ఏ వ్యవస్థ అయినా సరే, ఇప్పుడు మీరు ఇందాక వెళ్ళట్లేదు అంటారు, పోలీసు వాళ్ళు అవ్వచ్చు, ఇంకో వాళ్ళు అవ్వచ్చు, ఆ వ్యవస్థలో నిజంగా పనిచేస్తే గవర్నమెంట్కి ఎందుకు ఇది అవ్వదు? అండ్ ఆఫీసర్స్ కానీ వీళ్ళందరూ కూడా కరెక్ట్గా పనిచేస్తే ఎందుకు ఇది చేయలేరు? అంటే ఒక డివిజన్ స్థాయిలో కూడా ఐఏఎస్ని మానిటర్ చేయలేకపోతున్నారా? అక్కడ ఆలోచించుకోవాలి గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ, ఆ కింద లెవెల్లో ఉన్న పనిచేస్తున్న ఈ సిబ్బంది కూడా ఆలోచించుకోవాలి. నాకెందుకులే చెడ్డ పేరు గవర్నమెంట్కి వస్తా, ఇంకోటి వస్తానా అలా ఆలోచిస్తే మాత్రం ఉపయోగం లేదు మనకి. ఎప్పటికీ ఎట్లా సహాయం చేయాలి, మానవతా దృక్పథంతో మన మనిషిని ఎట్లా సహాయం చేయాలని ఆలోచిస్తే అటన్నిటికీ సొల్యూషన్స్ ఆటోమేటిక్గా వస్తాయి. ఇప్పుడు అందట్లేదు అన్నారు, ఇంకోటి అన్నారు, ఉంటాయి, లేకుండా ఉండవు. ఎక్కడ లోటుపాట్లు లేకుండా 100% అంటే వాళ్ళకి ఫెసిలిటీస్ లేకుండా ఇదేమీ నార్మల్గా ఏది వెళ్ళి సందులోకి వెళ్ళి ఏదో డిస్ట్రిబ్యూట్ చేయడం కాదు కదా. రకరకాల వాటర్ ఉంది, అక్కడ వెళ్ళవచ్చు, వెళ్ళలేకపోవచ్చు, వెళ్ళాలంటే వేరే ఫెసిలిటీస్ ఉండాలి, అవన్నీ కూడా ఉండాలి. ఎంతమంది వాలంటీరింగ్ స్పెషల్గా వెళ్ళి ఎవరు చేస్తున్నాం మనం చెప్పండి. మనం కూడా చేసి అప్పుడు మనం మాట్లాడితే బాగుంటుందేమో అవన్నీ కూడా.